బాగున్నా సార్, మీరు బాగున్నారా? బాగున్నా. ఫుడ్ సెట్టింగ్ కంప్లీట్ అయిపోయింది. అవును సార్. రబ్బా హీరో రఘు, చెట్టుకి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి? యావరేజ్ ఉంటాయి సార్, ఒక 120, 100. ఒక ఇద్దరు మీరు లెక్కేయండి, ఈ చెట్టుకి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి లెక్క మాడలే రఘు, అప్రాక్సిమేట్లీ లెక్క మాది. ఈ చెట్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. అవును, ఉన్నిలేదు ఆ పక్క యావరేజ్ ఒక 120, అలా 120, 150 ఇవి 150 ప్లస్ ఉన్నాయి. షెడ్యూల్ కంప్లీట్ చేసావా? సార్ మొత్తం కంప్లీట్. ట్రిప్స్ మైట్స్ కానీ ఫ్రూట్ సైజ్ కూడా బాగానే ఇంక్రీజ్ అవుతుంది. వాటర్ ఎంతసేపు వదులుతున్నావు? 243 అవర్స్. 3 అవర్స్ వదులుతున్నావా? గడ్డి క్లీన్ చేయించావా? లేదు సార్, అదే ఏమి ఇలా పీకేలా లేకపోతే కంప్లీట్ గా పీకే? ఇంకా ఫుడ్ సెట్టింగ్ అయిపోయింది కదా, ఇంకేముంది చెప్పు. నీకు బయట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అర్థమైందా? కోల్డ్ ఉండకూడదు కానీ జాగ్రత్త. ఇదైతే జిఎస్ఎం ఎక్కువ ఉందిలే, ఏం కాదు. కవర్ కంప్లీట్ గడ్డి చెక్కిచ్చేయాలి. ఇంకా ఓకే సాల్ అప్లికేషన్ ఇంకా ఇవ్వలే కదా మీకు? లేదు సార్, ఫుడ్ డెవలప్మెంట్ ఇంకా ఇవ్వలేదు. ఎగ్జాక్ట్ గా 60 days అయిందా? ఇది 62 days. సారీ ఎగ్జాక్ట్ గా 92 days కదా. మైట్స్ అయిపోయింది, ఫంగిసైడ్స్ అయిపోయినాయి. సో మేజర్లీ ఇప్పుడు పక్కన పెట్టే, ఇంకా మేజర్లీ ఇప్పుడు కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డి ఉండకూడదు. ఓకే, అయిపోయిన వెంటనే సాల్ అప్లికేషన్ చేసాయి, వీడ్ మ్యాట్ వేసాయి. ఓకే, థర్డ్ మ్యాట్. సో ఇప్పటి నుంచి ఇది రెడ్ కలర్లో ఉంది ఫ్రూట్. ఓకే, గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లో మారుతుంది. ఇంకా 1 week 10 days. గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లో మారినప్పుడు బ్యాక్టీరియల్ బ్లైట్ని కంట్రోల్ చేయాలి. ఓకే, అది రాకుండా. సో బ్యాక్టీరియల్ బ్లైట్ ఇది మేజర్ ఇంపార్టెంట్. చూడు, బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఎప్పుడు వస్తుంది? నీ ఫ్రూట్ గ్రీన్ ఫ్రూట్ స్టేజ్లో ఉన్నప్పుడు, నీకు వర్షం పడినప్పుడు, టెంపరేచర్ 26 above 36 బిలో ఉన్నప్పుడు జాంతోమోనాస్ సాక్సినోస్పోడిస్ అని ఒక బ్యాక్టీరియా అనేది జనరేట్ అవుతుంది. అదే హ్యూమిడిటీ 60 to 80% ఉన్నప్పుడు, ఆవిరి, నీటి ఆవిరి, ఆ ఆవిరి శాతం ఎక్కువ ఉన్నప్పుడు, గాల్లో తేమ శాతం, ఆవిరి శాతం కాదు తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు బ్యాక్టీరియల్ బ్లైట్ జనరేట్ అవుతుంది. అర్థమైందా? అవి రాకముందే ముందస్తుగానే నువ్వు ప్రికాషన్ తీసుకోవాలా. చాలా మంది ఏమనుకుంటారు, మన తోటలో బ్యాక్టీరియల్ బ్లైట్ పుట్టింది అనుకోండి, కానీ 80% బయట నుంచి ట్రావెల్ అవుతుంది. బయట ఎక్కడన్నా కానీ గ్రీన్ ఫుడ్ స్టేజ్లో, మళ్ళీ ఫ్లవర్ ఫుడ్ సెట్టింగ్ 3 స్టేజ్లో ఉండే దాంట్లో ఎక్కడన్నా వేరే తోటలన్నా ఒక తేనెటీగలు ఉన్నాయనుకో, తేనెటీగల బ్లైట్ మీద కూర్చొని వచ్చి నీ దాంట్లో కూర్చొనితో బ్లైట్ వస్తుంది. అక్కడ చిలుకలు బ్యాక్టీరియల్ బ్లైట్ ఉంటాయి కదా, కొట్టినాయనుకో వచ్చి నీ తోటల మీద వాళ్ళనుకో బ్లైట్ వస్తుంది. నీ పక్క తోటలో త్రిప్స్, తెల్లదోమ, పచ్చదోమ ఉందనుకో, అక్కడ కూర్చొని ఇక్కడ వచ్చినా కానీ. అర్థమైందా? ట్రావెలింగ్ పర్పసే ఇట్లా అన్నెసెసరీ థింగ్స్ వల్లే ఎక్కువ వస్తుంది. సో ఈ బ్యాక్టీరియల్ బ్లైట్ని మనం రాకుండా ఉండాలి మన తోటలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏమంటే, ఇప్పటి నుంచి నీ తోటలో ఫ్రూట్ సెట్టింగ్ అయిపోయింది కదా, తేనెటీగలు కూడా ఉండకూడదు ఇంకా. అర్థమైందా? సో వాసన వచ్చే మందులు కొట్టు. పురుగు రాకూడదు, త్రిప్స్ రాకూడదు, ఆఫీస్ రాకూడదు, జాసిడ్స్ రాకూడదు, తెల్లదోమ, పచ్చదోమ, చిలకలు కూడా వాలకూడదు. బాడ్ నెట్ వేపిస్తున్నావా, గ్రో కవర్ వేపిస్తున్నావా? గ్రో కవర్ వేపించేది. పరదా వేసే ఇట్లా, సరేనా? సో ఈ విధంగా చేసుకుంటేనే మనము బ్యాక్టీరియల్ బ్లైట్ని కంట్రోల్ చేయాలి. ఏది? మాన్యువల్గా. సో కెమికల్ పరంగా, సో నువ్వు ఇప్పటి నుంచి ఇంకా దాదాపుగా ఇది 92 days క్రాప్, ఇంకొక 90 days ఉంటుంది. అర్థమైందా? ఈ 90 రోజుల్లో కనీసం ఒక 2 months 2.5 months వరకు కూడా ఈ గ్రీన్ ఫుడ్ స్టేజ్లో ఉంటుంది. ఈ గ్రీన్ ఫుడ్ స్టేజ్లో ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు కంపల్సరీ నువ్వు స్ప్రేయింగ్స్ వెంటనే చేసుకోవాలా. వర్షం పడిన వెంటనే స్ప్రే చేసుకోవాలా. ఎందుకంటే రోగం వచ్చిన తర్వాత నువ్వు మందు కొట్టుకోవడం కన్నా రాకముందు నువ్వు తక్కువ మందుతో
ఇదైపోతుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే డ్యామేజ్ తగ్గుతుంది. అర్థమైందా? సో దానికి ఏం చేయాలంటే కాపర్ బేస్డ్ మందులు మస్ట్ షుడ్గా యూజ్ చేయాలా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేజర్గా బ్యాసిలస్ సబ్టిలిస్ వస్తుంది. సబ్టిలిస్ ప్లస్ సూడోమోనాస్ బాగా చెట్టు తడిసే విధంగా స్ప్రే చేసుకోవాలా. ఎవ్రీ గ్రీన్ ఫుడ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్రీ 15 days ఒకసారి 20 days ఒకసారి, లేదా నీకు హెవీ కాస్ట్లు ఏం పడవు. బ్యాసిలస్ సబ్టిలిస్ ప్లస్ సూడోమోనాస్ ఈ రెండు మిక్స్ చేసుకొని వదులుకోవాలి. కెమికల్ పరంగా నేను ఇస్తాను. కెమికల్ పరంగా చాలా ఉన్నాయి మందులు. ఎట్లా ఉంది? కాపర్ సల్ఫేట్ ఉంది, కాపర్ ఆక్సిక్లోరైడ్ ఉంది, చిలేటెడ్ కాపర్ ఉంది, కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ ఉంది, ట్రైబేసిక్ కాపర్ సల్ఫేట్ ఉంది, కాపర్ హైడ్రాక్సైడ్ ఉంది. సో ఇవి స్టెప్ బై స్టెప్ ఎట్లా వాడుకోవాలని నేను చెప్తాను. సో ఎత్తుకుంటే ఏం చేస్తారంటే మేజర్గా మీరు చేసే తప్పేమంటే ఇంకా బ్లైట్ వచ్చిండదు. ప్రివెంటివ్గా చిన్న మందులతో క్యూర్ అవుతుంది. ఓకే. మీరు ఎత్తుకుంటేనే చాలా మంది షాప్లో రామబాణం ఇస్తాడు వాళ్ళు. ఈ 45 daysలో బ్యాక్టీరియల్ బైట్ మనం రాకుండా ఎట్లా కంట్రోల్ చేయాలంటే బేసిక్ వర్షన్ మందుల నుంచి రావాలా. కెమికల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో బయోలాజికల్ ప్రోడక్ట్ బ్యాసిలస్ సబ్టిలిస్, ట్రైకోడర్మా, సూడోమోనాసు, సో డ్రిప్లో వచ్చేసి ఫ్యాసిలోమైసిస్. ఓకే. సో ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలా. ప్లస్ ఇంకోటి ఏమంటే ఈ టెంపరేచర్ ఇంకొక 40+ టెంపరేచర్ ఇంకొక 1 month ఉంటుంది, మే నెల ఉంటుంది. సో మనము ఫ్రూట్ డెవలప్మెంట్కి రూట్ టెంపరేచర్ ఇప్పుడు గడ్డి పీకిన తర్వాత డైరెక్ట్ సన్లైట్ పెట్టి రూట్ టెంపరేచర్ హెవీగా పెరిగినప్పుడు కూడా నువ్వు కెమికల్ వేస్తే మొక్క తీసుకోదు. ఆ టైంలో కూడా నువ్వు పిఎస్బి, కేఎస్బి, జెడ్ఎస్బి ప్లస్ ఓకే సిఎస్బి, కాల్షియం సాల్యుబుల్ బ్యాక్టీరియా, పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా. ఓకే. సో ఈ బ్యాక్టీరియాస్ ఎన్ని ఉన్నాయి, జింక్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియాస్ కూడా మనం హ్యూజ్గా వాడాలా. సో నువ్వు కెమికల్ వల్ల కంట్రోల్ చేస్తున్నావా బ్లైట్, ఫుడ్ సైజ్ తెప్పించావా, లేకుంటే ఆర్గానిక్ తెప్పించినావని కాదు, ఫైనల్గా తోట వచ్చిందా లేదా. అర్థమైందా? సో నేను చెప్పేది ఏమంటే క్లైమేట్ కండిషన్స్ బాగున్నప్పుడు, ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు ఎవ్రీ 15 days ఒకసారి నువ్వు బ్యాసిలస్ సబ్టిలిస్ స్ప్రే చేసుకో. ఓకే. సో వర్షం పడినప్పుడు కాపర్ బేస్డ్ ప్లస్ యాంటీబయాటిక్. ఓకే. సో మేజర్గా ఈ 45 daysలో ఇంకోటి మేజర్ బ్యాక్టీరియల్ బ్లైట్కి నైట్రేట్, నైట్రోజన్ సంబంధించిన మందులు చాలా వరకు తగ్గియాలా. ఓకే, తగ్గియాలి. అర్థమైందా? నైట్రేట్, నైట్రోజన్ సంబంధించిన మందులు పొరపాటున కూడా ఈ గ్రీన్ ఫుడ్ స్టేజ్లో వదలద్దండి. అర్థమైందా? సో మేజర్ అది చూసుకోండి. మేజర్లీ బయోస్టిమ్యులేట్స్, ఫ్రూట్ సైజ్ కానీ లిక్విడ్స్, ఓకే, పీజీఆర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, పీజీపీ ప్లాంట్ గ్రోత్ ప్రమోటరు, ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్స్ అని చాలా రకాల మందులు వస్తాయి మార్కెట్లో వెళ్తే. సో అలాంటివి ఏమి స్ప్రే చేయొద్దు. సింపుల్గా నేను సాయిల్ అప్లికేషన్ ఇస్తాను, పెట్టేసి 40 రోజులు లేకుంటే 30 రోజులు వాటర్ పెట్టి దాని తర్వాత క్లైమేట్ కండిషన్ బేస్ చేసుకొని నీకు ఫ్రూట్ సైజ్ హెవీగా రావడానికి డ్రిప్ షెట్లు ఇస్తాను. జస్ట్ ఇప్పుడు ఏం చేస్తావు, గడ్డి అంతా క్లీన్ చేయించేసి లాటర్స్ కింద ఎరువులు వేసేసి ఉత్త వాటర్ పెట్టుకొని ఎవ్రీ వీక్లీ ఆ 10 days నార్మల్ స్ప్రేయింగ్స్ చేసుకో. సరేనా? బ్యాక్టీరియల్ బ్లైట్కి నీకు సపరేట్గా బయోలాజికల్ ప్రోడక్ట్స్లో షెడ్యూల్ ఇస్తాను, కాపర్ బేస్డ్లో నీకు షెడ్యూల్ ఇస్తాను. ఓకే. ప్లస్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వేరు, బ్యాక్టీరియా వేరు. ఇది మేజర్గా మీరు గుర్తుపెట్టు. ఫంగల్ ఏవేవి? ఓకే, కొల్నోట్రికమ్, ఆల్టర్నేరియా, ఆంథ్రాక్నోస్, సర్కాస్పోరా, ఫ్రూట్రా, ఇవన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. బ్యాక్టీరియల్ బైట్ వేరు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వేరు. బ్యాక్టీరియల్ బైట్కి షెడ్యూల్ సపరేట్ ఇస్తాను, ఫంగల్కి సపరేట్ ఇస్తాను. సరేనా? ఓకే. ఇంకా ఏమైనా మేజర్లీ డౌట్లు ఉన్నాయా మీకు? ఏం లేదు. దా నువ్వు ఈ పక్కరా, నీకున్నాయి డౌట్లు రా. సిగ్గుపడదురా, వీడియోలో సిగ్గుపడదురా. అదే ఆయన వీడియోలో వస్తానేమో అని. వర్షం వచ్చిన వెంటనే మనం చేయాలి. వర్షం పడిన తర్వాత ఆగిన తర్వాత చేసుకో. అదే చిన్న సింపుల్ మందు కొట్టుకోరా. ఈవినింగ్. సో ఏమంటే ఏమన్నా సింపుల్ మందుతో ఇచ్చేసుకో, ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే పొద్దున మందు కొట్టినాం, సాయంత్రం వర్షం పడి మొత్తం మందు వెళ్ళిపోయి ఉంటుంది. రేపు పొద్దున్నే సింపుల్ ఏదైనా మందు కొట్టుకుంటే సరిపోతుంది. కొట్టకపోతే ఏమవుతుందంటే నీకు 12-1 గంట ఈ టైంలో, 1 గంట టైంలో ఆవిరి ఎక్కువ వస్తుంది. నేనేమన్నా టెంపరేచర్ 26 above 36 below ఉన్నప్పుడు
జాంతోమోనాస్ ఆక్సినోపోలిస్ బ్యాక్టీరియా పుట్టే ఛాన్సెస్ 99% ఉంది అంట. లాస్ట్ 14 ఏళ్ళుగా దీని మీద రీసెర్చ్ చేస్తూనే ఉన్నా నేను. ఎక్స్పెషల్లీ ఐఎమ్ మైక్రోబయాలజిస్ట్. డిసీజ్ని ఆపుతాం కాబట్టి నాకు ఇంతమంది రైతులు ఫాలోవర్స్ ఉన్నారు, రైతు ఇట్లా ఆదరిస్తున్నారు దాన్ని. అర్థమైందా? సో కంప్లీట్గా బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది నీ దాంట్లో ఉండకూడదు. అర్థమైందా? నెక్స్ట్ హార్వెస్టింగ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వీడియో చేద్దాం మనం. సో ఈ సరౌండింగ్లో వన్ ఆఫ్ ది టాపెస్ట్ పాండు అండ్ టీమ్. ఓకే చేద్దాం, సరేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.